డియరెస్ట్ ఫ్రెండ్స్, ప్రకటన గ్రంథంలోని 7 వినాశనాలు 5వ భాగమునకు మీ అందరికి హృదయపూర్వక స్వాగతం. మనం ఈ రోజు నేర్చుకునే 5వ వినాశనం 1000 ఏండ్ల పాలన తర్వాత సంభవిస్తుంది కాబట్టి కొన్ని విషయాలు 1000 ఏండ్ల పాలన గురించి నేర్చుకుందాం. మిలీనియం అనే పదం మిలే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆ విధంగా మిలీనియం అంటే 1000 ఏండ్ల పాలన అని అర్థం. అపకబార్ సిలకన్ బెర్లంగనన్ సలురన్ కమి సిలకన్ బెగికన్ కెపడ అంగొట్ట కెలువార్గడన్ టెమన్ టెమన్ అండ చెరిమా కసి. దేవుని యొక్క లేఖనాలను చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. 1000 సంవత్సరాలు గడిచిన తరువాత సాతాను తానున్న శరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగుసేటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. చదువుకున్న లేఖనాలను ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు సాతానుగాడిని బంధించి 1000 సంవత్సరాలు అగాధంలో ఉంచుతాడు. దేవుని పరిశుద్ధులు మరణం నుండి లేపబడతారు. అంటే మహాశ్రమల కాలంలో ప్రభువును వెంబడించిన వారు యేసుక్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఇందులో సంఘంలో ఉన్న విశ్వాసులు, పాత నిబంధనలో ఉన్న విశ్వాసులు మరియు మహాశ్రమల కాలంలోని విశ్వాసులందరూ పాల్గొంటారు. పాత నిబంధన గ్రంథం ఈ పాలనను ఈ విధంగా వర్ణిస్తుంది. తన ప్రజలకు సంపూర్ణ సమాధానం, సంపూర్ణ ఆనందం, సంపూర్ణ పరిశుద్ధత, సంపూర్ణ మహిమ, సంపూర్ణ ఆదరణ, సంపూర్ణ న్యాయం, సంపూర్ణ నీతి, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ వివేకం, సంపూర్ణ ఆయుస్సు, సంపూర్ణ స్వేచ్ఛ, సంపూర్ణ సమృద్ధి, సంపూర్ణ కాపుదల మరియు శాపం లేని, రోగం లేని, అకాల మరణాలు లేని రాజ్యంగా పరిపాలించబడుతుంది. దేవుని సన్నిధి వారితో ఉంటుంది. మహాశ్రమల కాలంలో బతికి ఉన్న వారు మార్పు నొందకుండా పాప శరీరంతోనే 1000 ఏండ్ల పాలనలో ప్రవేశిస్తారు. వారు పిల్లలను కంటారు. వారికి అకాల మరణాలు ఉండవు కాబట్టి ఇసుక రేణులంత విస్తారంగా ప్రజలు అభివృద్ధి చెందుతారు. 1000 ఏండ్ల పాలన ముగింపులో సాతానుగాడిని అగాధంలో నుంచి విడిపించడం జరుగుతుంది. 1000 ఏండ్ల పాలన ముగింపులో గోగుమాగోగు యుద్ధం జరుగుతుంది. యూదా బోధకుల ప్రకారం గోగుమాగోగు అంటే ప్రభువుకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల ప్రజలందరూ తిరుగుబాటు చేయుట అని అర్థం. ఇది సాతాను యొక్క చివరి తిరుగుబాటు. సాతానుగాడు ప్రజలందరినీ మోసం చేసి ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. ఇక్కడే మానవుల యొక్క నిజమైన లేదా అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ప్రజలందరూ ముందు చెప్పబడినట్లుగా ఎంతో సమాధానంతో, ఎంతో సంతోషంతో ప్రభువు యొక్క పాలనలో ఉన్నారు. కానీ మరలా సాతానుగాడు తిరిగి రాగానే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ దేవుని పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుంచి అగ్ని వచ్చి ఆ ప్రజల యొక్క సైన్యాన్ని అంతటిని దహిస్తుంది. మనిషి పాపి, వాడికి పాపక్షమాపణ అవసరం. కేవలం యేసు